లేకుండా అయిపోయింది. ఆకలి వచ్చింది. ఏంటి చెప్పండి, నిజమా? కాలానికి అతీతం, కాలాతీతులం, గుణాతీతులం, రూపాతీతులం అని మనం చూద్దంటే, కాలానికి అతీతంగా అని చూద్దంటే ఏమంటున్నారు మీరు? కాలానికి అతీతులు అంటలేదు, లోబడిపోతే ఏం మిగులుతుంది? నేను అనాథిని, నేను అనాథిని, నేను అనాథిని అంతే. ఇవి ఒక్క ముక్క అనుకోండి, అదే బ్రహ్మం. బ్రహ్మ అంటే అనాథ కదా, దానికి పర్యాయ పదం. బ్రహ్మన్నా, ఆత్మన్నా, అనాథన్నా. అల్పత్వం కానిది బ్రహ్మ. అనంతం. అనంతం అన్నా ఏదో ఒక్క పాయింట్తో బతికి మనందరూ అలా బతికి. ఆ గురించి రాసుకున్నాం. ఉపాక్షరం నాకు తెగనవ్వచ్చు చెప్తా ఉంటాను. అనగా రాజులకు రాజైనది, సృష్టికి మూలమైంది బ్రహ్మ. సృష్టికి మూలమైంది రాజుకి, రాజులకు రాజైంది ఉన్నది. అవునా? వాటి కోసం తీసి ఈ నవ్వచ్చు. నేను అనాథం కదా, అనాది 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 అని నవ్వొచ్చి అంతే. అనగా అత్యధికముగా హాయిగా ఎల్లవేళ్ళ ఉండేదే బ్రహ్మం. బ్రహ్మ గురించి 5 నిమిషాలు గీకేస్తుంది చూడు. ఏ క్షణాన్ని ఏం వస్తే అవి రాసేసుకుంటాను కాబట్టి అన్ని పుస్తకాలు అయిపోయి స్లాబ్. ఈవేళ ఫేస్బుక్లో ఏం చక్కగా మనకు రాదని వాట్సాప్లో ప్రేమితో పెట్టి. ఎందువల్ల చెప్పండి? అన్నీ అవసరమారా? మనకి దీర్ఘవ్యాధి ఉంది. ఏముంది చెప్పండి? దీర్ఘవ్యాధి అంటే నవ్వుతారే. ఒక వ్యాధి ఉంది. ఏ వ్యాధో తెలుసా? మాయతో మమేకమయ్యే వ్యాధి ఉంది. ఆఖరి వరకు మాయతో మమేకం ఎవడైతే అవడో ఆడు పరంధాముడు, సచ్చిత్ ఆనంద స్వరూపుడు. ఆడే అనాది, ఆడే బ్రహ్మం, ఆడే దేవుడు, ఆడే జ్ఞాని, ఆడే పండితుడు, ఆడే మహాత్ముడు, ఆడే ఆడే ఆడే. దీర్ఘవ్యాధి అంటే ఊరుకుంటారా? క్యాన్సర్ అయ్యి అనుకుంటారు. క్యాన్సర్ చిన్నప్పటి నుంచి వచ్చేది, ఆ తర్వాత వచ్చింది దీర్ఘవ్యాధి. ఇప్పుడు మనము సృష్టిలోనే ఉన్నాం, దీర్ఘవ్యాధిలోనే ఉన్నాం. మనకన్నా మన లోపల ఉన్నాడు మూలం బ్రహ్మ. మనం దేంట్లో ఉన్నాం? మాయలోంచే కదా పిల్లలు పుట్టినది. మరి ఏంటి? మరి మాయలో మమేకోకుండా ఉండాలి. నువ్వు మాయాతీతం, గుణాతీతం, రూపాతీతం, నువ్వు అతీతం, త్రిగుణాతీతం. బ్రహ్మానందం, పరమసుఖం, కేవలం జ్ఞానమూర్తి. జ్ఞానికే బ్రహ్మానందం అందుతుంది. కరోనా వచ్చి వెళ్ళిపోతే ఏంటి? ఇంకో డెంగీ జ్వరం వస్తే ఏంటి? ఇంకో జ్వరం వస్తే ఏంటి? మత్స్సుకొని వస్తే ఏంటి? కళ్ళ వస్తే ఏంటి? ఏదో రకంగా దేవుడి మీద పెట్టుకోడు కదా, ఏదో కారణం పెట్టే తీసుకెళ్తాడు జీవుని. ఇప్పుడు కరోనాలు వచ్చింది, అంతకన్నా ఏదో ఒకటి ఉంటుంది. మరి మనం దీర్ఘవ్యాధితో బాధపడుతున్నాం అంటే, దీర్ఘవ్యాధి అంటే ఎవరినో అనుకోకండి, మనలోనే ఉందా దీర్ఘవ్యాధి. మనం దీర్ఘవ్యాధితోటే లోపల ఉన్న అనంతుడు చెప్పినట్టు, ఎంత దీర్ఘవ్యాధి అయినా అనంతుడు చెప్పినట్టు వింటున్నాం కాబట్టి మమేకం అవుతుంది. దీర్ఘవ్యాధికి లోనవుతుంది. దీర్ఘవ్యాధి అంటే ఏంటి? మాయే దీర్ఘవ్యాధి అని అనించలేదా? సృష్టి అప్పటి నుంచి ఉంది కదా. దీర్ఘవ్యాధి ఏంటి? మాయా. మరి దీర్ఘవ్యాధిని మాయా అనమంటే, దీర్ఘవ్యాధిని మాయా అనమంటే ఏమంటున్నారు మీరు? దీర్ఘవ్యాధి అంటే వ్యాధి అనుకుంటున్నారు, దేహానికి వచ్చిన వ్యాధి అనుకుంటున్నారు. దీర్ఘవ్యాధి
ఎప్పుడు ఉంటానే ఉంటుంది. కరోనా అందరిలోనే ఉంటుందంట, బ్యాక్టీరియా అన్నారు. కాదు, దీర్ఘవ్యాధి అంటే మాయ. మాయ ఎప్పుడూ ఉంది. మాయలో మమేకమైనోడేమో జన్మలు తీసుకుంటున్నాడు. మరి తెచ్చుకున్నాడు కదా మమేకమయ్యి, జన్మలు కావాలని. మాయలో మమేకమైనోడు జన్మలే ఆఖరి, ఈ జన్మనే ఆఖరి జన్మ చేసుకుంటాడు. ఎందువల్ల తెలియబడ్డింది, మనలో ఒక వ్యాధి ఉందని. మమకారం, అహంకారం, ద్వేషాలు, స్వార్థాలు, అసలు మామూలు వ్యాధులే మనయే. ఈ వ్యాధికి నివారణ ఏంటి? నేను బ్రహ్మాన్ని. ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడే ఆ వ్యాధి నయం. ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడే వ్యాధి నయం. ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడే అనుభవించడానికి అందుతుంది కదా హాయిగా. నేను బ్రహ్మాన్ని. ఏ ఆకు ఎక్కడ రాలిపోతే ఏంటి? అమావాస్య, పౌర్ణం, తెల్లవారుజామున, అర్ధరాత్రి ఏదైనా అంటుందా? ఏమే అందే? టైం పెట్టుకుంది. ఈ ఇల్లు టైం పెట్టుకున్నట్టే ఈ ఇల్లు కూడా టైం పెట్టుకుంది. ఆ టైంకి వద్దన్నా ఉండమన్నా ఆగదది. ఎన్నాళ్ళు వస్తారు ఆక్సిజన్ పెట్టి? అది నేను అనేది. మనలో ఉన్న వ్యాధిని మనం నశింప చేసుకోవాలి బతుకుండగా. తెలుగు అంటే ఏంటి? తెలివితేటలు అంటే ఏంటి? అందరూ తెలివైన వాళ్ళే, తెలియడం లేరు. కాలానికి లోలులు అయిపోతున్నారు. ఇదే తెలివి. కాలాతీతంగా ఉంటున్నారా? కాలానికి అతీతంగా ఉండాలి. నేను బ్రహ్మాన్ని, అది కాలాతీతం ఉంటుంది. మరి కాలంలో కలిసిపోతున్నారు. ఏ రోగం వచ్చింది? ఆ ఊరి మీద సొది, ఈ ఊరి మీద సొది, ఇవన్నీ నేను వింటున్నానా? నవ్వుకుంటాను. ఎవరు ఏం చెప్పినా నవ్వుకుంటాను. లోపలికి నవ్వుకుంటాను. మనం కాలాతీతం, గుణాలకు అతీతం. తమో గుణం, సత్వగుణం, రజోగుణం, ఆ 3 గుణాలకు అతీతులు మనం. అన్ని రూపాలు నేనైనప్పుడు, నేనే అంత అయినప్పుడు రూపాతీతులం కదా, కాలాతీతులం కదా, గుణాతీతులం కాదా? నేను అనాథనే కాదా? అనాథి ఏంటంటే ఇది గుర్తొచ్చి నవ్వుకున్నా. అనగా అర్థము అనర్థము అని లేకుండా అంతటా తానే ఉండిన బ్రహ్మాన్ని మరి అనాది అని, బ్రహ్మాన్నే అనాది అని. సర్వం వ్యాపించున్నాడు. ఈ అనాది ఎప్పుడూ ఉన్నాడు. ఆమె దేవి కొన్ని 5 నిమిషాల్లోని బ్రహ్మ రాయించిన వాక్యం. ఆనగా అనేకముగా ఆనందముగా ప్రశాంతముగా ఉండున్నది బ్రహ్మము. అనేకముగా సృష్టి యావత్తు ఉండున్నది. అది ఎలా ఉంది? ఆనందముగా, ప్రశాంతంగా, ఆనందంగా. కరుణ వస్తుంది, దీనికి ఏం భయం లేదు. దానికేంటి రంగు అసలు నిరాకారం, దానికే పనేమి పట్ట. మనం అంటే అలసిపోయి ఉంటాం దేహాలు. మరి అటువంటి బ్రహ్మం అనాది కదా. బ్రహ్మ అనాది. నువ్వు పుట్టకముందు తరతరాల నుండి ఉంది, ఇప్పుడు ఉంది, ఆ తర్వాత ఉంటుంది. దీని గురించి మనం వ్యాఖ్యానం చేసుకుని దీని గురించి ఆలోచించుకోవటం మానేసి చచ్చిపోయిన వాళ్ళు కూడా, ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా, రాబోయే వాళ్ళు కూడా ఈ సోది చెప్పుకుంటే మీరు కాలాతీతులు ఎప్పుడవుతారు, రూపాతీతులు ఎప్పుడవుతారు, గుణాతీతులు ఎప్పుడవుతారు? అనాది అనాది అనాది. అనాథాశ్రమాలంటే పెద్ద నవ్వు. మనం అనాథులు అంటే ఇప్పుడు అర్థమైందా? మనం అనాథులమే కదా. ఒకరికొకరు భార్య, భర్త, పిల్లలు ఎవరికైనా ఏదైనా ఉందా? ఈ కరోనా వచ్చాక ఎవరింట్లో అడుగుపడను, ఎవరు కూడా లేదు. బంధువులు అందరూ ఏమైపోయారు? 3 నెలల నుంచి ఒకరింకొకరు ఎత్తుకెళ్ళలేదు. మార్పు చెంది అన్నీ ప్రాణమై ఉండి జాగ్రత్తగా ఉంటున్నారు. ఇంకోటి అయితే చచ్చినా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉంటాం. మన యొక్క ధర్మం. కాలంలో
మన ధర్మం ఏంటి? జాగ్రత్త. మరి ఈ జాగ్రత్త, చచ్చిపోతానేమో జాగ్రత్తగా ఎంత భయపడతా ఉన్నాము. మరి జన్మలు తెచ్చుకోకుండా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత అప్రమత్తంగా ఉండాలి. 24 గంటలోనే బ్రహ్మాండాన్ని ఎలా ఉండాలి? అప్రమత్తంగా ఉండాలి. అవునా కదా? బ్రహ్మ అలవాటు అయ్యాక ఒక్క సెకండ్ వదులుతున్నావా? ఎత్తుకోగలలేదు. నేను బ్రహ్మాన్ని, నేను అనాథని అనగా అప్పుడప్పుడు ఉండేది కాదు, ఎల్లవేళ్ళ ఉండేది బ్రహ్మం. ఎల్లవేళ్ళ ఉండేది. ఓసారి వచ్చి ఓసారి మాయమైపోయేది కదా. ఎక్కడికి వెళ్తుంది అది? మాయమైపోవటానికి. మాయ అంటే మార్పు చెందేది కాబట్టి మాయమైపోతుంది. ఈ పరమాత్మ ఎక్కడికైనా వెళ్తాడు. అందుగలేడు ఇందులేడని ఎక్కడున్నా ఉన్నాడు. అనగా అక్షర పరబ్రహ్మం. అక్షర పరబ్రహ్మం కాబట్టి ఈ అక్షరం రాసుకున్నాం కాబట్టి ఈవేళ ఊరికేనే నాకు ఎల్లవేళ దీని మీద ఉంటుంది కదా ధ్యాస. ఏదో టైంలో ఇది పెన్సిల్లో ఉంది, పెన్ కూడా కలుగుతుంది. అనగా అన్నీ తానే అంతగా ఉండేది బ్రహ్మ. ఊరికి ఇది రాయటం కోసం తీసుకురావడానికి ఇది కనిపించింది. అది మీకోసం, ఇది నా కోసం. నా కోసం నేను చదువుకునేది స్టాండర్డ్, మీకోసం అది టెంపరీ. ఈ సంసారం ఇదంతా, ఈ బంధాలన్నీ టెంపరీ. దాని ఎందుకు మమేకం అవ్వకండి. నువ్వు పరమాత్మవు అన్న భావంతో మమేకం అవ్వాలి. కానీ టెంపరీ, దాంట్లో టెంపరీగా ఉంది. ఈజీ. ఉన్నాం వచ్చాం, ఉన్నాం వచ్చాం, వచ్చామంటే పోవటం తద్వేది. మనకెందుకు ఈ గొడవలు? ఈ నాటకంలో ఎంతకాలం నువ్వు నటించవలసి వస్తుందో అంతకాలం నీ పాత్ర నటించి తప్పుకుంటుంది. ఏదో రకంగా వచ్చిన వాళ్ళు వెళ్ళాలి కదా. మళ్ళీ పుట్టకుండా మనం చూసుకోవాలి. అనగా అన్నీ తానే అంతగా ఉండేది. అన్నీ తానే అంతగా ఉండేది. అందులో ఒకే ఆత్మ లేదు. అనగా ఆటగా సృష్టింపబడింది బ్రహ్మం. ఈ బ్రహ్మంలోంచే సృష్టిగా వచ్చింది. ఆ సృష్టిలో మరి సృష్టి అంటేనే మాయ కదా. సృష్టించింది ఏదైనా మాయా పదార్థమా కదా. సృష్టించింది ఏదైనా మాయే కదా. ఆలోచించు. సృష్టి ఈజుకొట్టు మాయ. బ్రహ్మ ఆధారంతో సృష్టింపబడింది. మరి అన్నీ ఆ బ్రహ్మలోనే కదా. ఒక్కటి చెప్పండి, ఇవి ఉన్నాయి. దీని మూలం ఏంటి? బంగారం. మూల పదార్థం. సుజాతమ్మ చెప్తుంది మూల పదార్థం అనాలంట. ముడి పదార్థం అనాలా? ముడి పదార్థం అంట బంగారం. అది చెప్పింది నాకు తెలియదు. అంటే మామూలు బోల్డ్ వచ్చు, మనకేమి రావు. నాకు చెప్పడం రాదు, మాట్లాడతాను. ముడి పదార్థం అంట బంగారం. ఆ బంగారం నుంచి ఈ వస్తువుల రూపంగా ఎలా వచ్చినాయో ఇనుము ముడి పదార్థం. ఇనుములో ఇవన్నీ ఎలా వచ్చినాయి? చక్రాలు, కిటికీలు, ఇవన్నీ ముడి పదార్థం ఎలా వచ్చింది? అలాగే బ్రహ్మ ముడి పదార్థం అంట. బ్రహ్మంలోంచి సృష్టి వచ్చిందంట. ఆ పిల్లమ్మ చెప్పింది. దాంట్లో ఎలా ఉంది? ఆటగా సృష్టింపబడింది. ఆట అంటే గెలుపు ఓటమి ఉంటుంది కదా. పుట్టిన ప్రతి జీవి నశించాలి. పెట్టే ఎందుకంటే మనం ఎన్నాళ్ళు ఏంటో బ్రహ్మార్పణం చెప్పేటమే. అనగా యోగమై ఉండున్నది బ్రహ్మం. యోగమై ఉండుంది. యోగంలో ఉన్నామమ్మా అంటారు. ఉన్నాం అంటారు. దేంట్లో ఉంటాం? నిద్రలో ఉంటాం. నిద్ర కూడా యోగ నిద్రే. మాయలో ఉంటే నిద్రలో ఉంటామంటే. మరి విష్ణుమూర్తి వాళ్ళు యోగ నిద్రలో ఉంటారంటే అలా ధ్యానంలో ఉంటారు. మనం ఏ నిద్రలో ఉంటాం? దీర్ఘ నిద్రకి దగ్గరకు వచ్చేస్తున్నాం. దీర్ఘ నిద్ర ఇంకే ఎన్నాళ్ళు ఉంటుంది? దేహం మాయలోంచి వచ్చాం. మట్టిని తెచ్చుకున్నాం, మట్టిలో కలిసి. అనగా అన్యదా ఏ భావాలు లేకుండా
ఏ భావాలైనా ఉన్నాయి దీనికి. ఈ ఇంట్లో మనం ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎవరి భావాలు దీనికి సంబంధం లేదు. అనగా అవిశ్వాసం కాక విశ్వాసంతో బ్రహ్మంగా ఉంటే బ్రహ్మ దీన్ని విశ్వసించండి. విశ్వాసం దేని మీద పెట్టాలి? మన పిల్లలు మనం వీటి మీద నమ్మేస్తాం. బ్రహ్మము నేనే బ్రహ్మననే విశ్వాసం పెట్టుకుంటే బ్రహ్మంగా మిగులుతాము అని. అనగా ధీరత్వము బ్రహ్మము. ఇలా చదివితే పిల్లలు ఒప్పుకోర్రా. నా చేతిలో పుస్తకం పీకెత్తారు. అలాగా ఎప్పుడు ఏమంటే అది అలా రాయించాడు కాబట్టి అక్షరపర బ్రహ్మ. ఎన్ని పేజీలు రాయనుండే, ఎన్ని వాక్యాలు రానుండే, ఆ బ్రహ్మ రాసుకుందా మనం రాయగలమా? పరమాత్మే అక్షరపర బ్రహ్మ, అక్షరం. అందుగురించి క్షరము కానిది అక్షరము, అక్షర పరబ్రహ్మయోగం భగవద్గీతలో. అక్షరము క్షరము కానిది మాయ కదా క్షరమయ్యేది. పరబ్రహ్మానికి క్షరం కాదు కదా. అక్షరము ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఏకం. మనందరూ ఏకాత్మ స్వరూపం. విశ్వమంతా మన కుటుంబం రా, తెలియట్లేదు. ఈ విశ్వమంతా మనలో ఉందా? మనం ఏం అడిగితే అవన్నీ చెప్తుందో లేదా లోపల నుంచి ఆన్సర్లో. అలాగే విశ్వమంతా మనమే. నేనెంత అంటే ఒకే ఆత్మ అందరిలో అంతగా వ్యాపించాలి. సూర్యుడు ఒక్కడే కదా మనందరికీ. చంద్రుడు ఒక్కడే కదా. గ్రహాలంటూ ఒకటి కదా. భూమంతా భూదేవి అని. ఆ ఊరు ఈ ఊరు అని ఏమంటున్నారు. మరి పంచభూతాలు అన్నీ ఒక్కటా కదా. నువ్వు ఎన్ని దేశాలు తిరుగు ఉన్నాయి పంచభూతాలు. హెచ్చు తగ్గు ఉంటాయి. వాటి నడక హెచ్చు తగ్గు అంతే. ఎక్కడికి వెళ్తావు? నువ్వే ఎంత అయినప్పుడు నువ్వున్న నేను లేని చోటే లేదు. ఆత్మ లేని చోటు ఉందా? ఎక్కడికైనా వెళ్ళగలం. ఏ ఊళ్ళో దాక్కుంటావు? ఎక్కడికైనా దాక్కుంటావు. ఎక్కడున్నా నువ్వే. నేనే అంత నేనే అంత అన్నావు. నాలో ఉన్న నేనే అంత అంటే అంతటా వ్యాపిస్తుంది. విశ్వమంతా విశ్వమంతా నేను లేని చోట లేదు. అటువంటి భావంలో ఉండి మనం అనాథులు అన్నాం. నుంచి ఉన్నాం. ఎప్పటి నుంచి ఉన్నాము? బ్రహ్మమే కదా. దేహాన్ని ధరించింది. మరి అనాథులమే కదా. అనాథులోంచి ఒక ఆటలాగా అది ముడి పదార్థం అన్నారు కదా బ్రహ్మ. ఆ ముడి పదార్థం నుంచి సృష్టి ఒక వస్తువులాగా. ఈ వస్తువులు వచ్చి ఉంటాయి. రాగిలోంచి రాగి, బంగారం నుంచి బంగారు, ఇత్తరులోంచి ఇత్తరులే వచ్చినట్టు సృష్టి వచ్చింది. ఆ సృష్టిని ఉపనిషత్తులని కొన్ని చాలా చెబుతారు మహాత్ములు. కొంతమంది మునీశ్వరులు మహాత్ములు అలా ఉండి సృష్టింపజేశారని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టింపజేశారని మనకి తెలియజేస్తారు పెద్దలు, పురాణాలు, శాస్త్రం. మరి సృష్టింపజేసిన ప్రతిదీ నశింపవలసిందే. చేసేదే కదా సృష్టి అంటే. నశింపజేసి నశింపబడని వాడు నువ్వు. నశింపబడని వాడు నువ్వు. నశింతావా? నువ్వు నశించేవాడువా? నశింపబడని వాడవు నువ్వు. అన్నీ మార్పు చెందియే కానీ మార్పు చెందినవాడు అన్నట్టు. నశింపబడనివాడు, మార్పు చెందినవాడు. ఆ కాలంలో ఉన్నావు, ఈ కాలంలో ఉన్నావు, ఏ కాలంలో అయినా నువ్వే ఉన్నావు. అక్కడ ఇక్కడ ఎక్కడైనా నువ్వే ఉన్నావు. ఉన్నావా లేదా? ఎందుకు చెప్పరు
నా లెక్క ఏంటో తెలుసా? సుకృతంతో మీరు వచ్చారు, టైం పట్టినా ఇప్పుడు అందుకోలేదా? నీకు 6 నెలలను టైం పెట్టలేదా? ఒక్కొక్కరికి వెంటనే అందుతుంది. అలా బాధలో బెంగలో అవి మన్నం చేసుకుంటా ఉండేవాళ్ళకి టైం పడుతుంది. మీకు అర్థమైందా? అమ్మ చెప్పారు నువ్వు వెంటనే అందుకున్న వాడికి అందుకోదు. అవునా? కాలక్షేపానికి వచ్చేటప్పటికి నీకు అందిందా? అందలేదు, టైం పట్టింది. అదే పర్ఫెక్ట్గా ఉండేవాడికి ఈ వాక్యాలు తప్పని నిజమే కదా, సృష్టిని పడ్డాం కదా. ఈ వాక్యాలు ఇంటికి వెళ్ళి మన్నం చేసుకున్నాం. బ్రహ్మ మాట్లాడుతాను, నాకేం సంబంధం లేదు, నాకేమీ రాదు. నేనుగా అవుతుంది, పరమాత్మేలుగా అభ్యాసంలో ఉండబట్టి ఆ అభ్యాసమే మాట్లాడుతాం. బ్రహ్మంగా మాట్లాడుతుంది, నాకు సంబంధం ఏంటి? ఉన్నది నేనే అయి ఉన్నాను. బ్రహ్మం తప్ప రెండు అలా అనుకోండమ్మా. మీరు నేను ఒక్కటే, అందరం ఒక్కటే, కానీ అలా అనుకో. కానీ ఎందుకు చెప్పరు అంటే పెద్దలు ఆలోచించి వీళ్ళు మాయలో ఉన్నారు, ఏదో రామకృష్ణ అనుకోండి, అలా ఆయన పైకొస్తారు, పూజ చేయండి, జపం చేయండి, నామం పట్టుకోండి, ఇన్ని లక్షల కోట్లు జపాలు చేయండి. ఎందుకు చెబుతారు? మన మేలు కోసమే. మనం అన్నీ చేసాము, ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనం అన్నీ చేసాము. లేకపోతే అవన్నీ క్రితం జన్మలో అయిపోయి ఉంటాయి, లక్షల కోట్లు జపాలు అన్నీ. లేకపోతే ఇప్పుడు బ్రహ్మం ఎలా వినగలుగుతున్నారు? వినటానికి అర్హత ఏంటి? చిన్నపిల్లవాడు పిహెచ్డి కాలేజీలో కూర్చోబెట్టాడికి ఏమర్థం అవుతుందిరా? ఏబిసిలు రాసుకునేవాడిగా. ఎల్కేజీ వాడు పిహెచ్డీలో ఉంటాడా? చెప్పు. పిహెచ్డీలో వాడు ఎల్కేజీ అయినా చెప్పాడు, పిహెచ్డీ వాళ్ళు ఎల్కేజీ అయినా చెప్పాడు. అర్థమైందా? పంపిన దాని గురించి ఆ చిన్నప్పుడే చెప్పగలిగాడు. మరి చెప్పగలిగామంటే అయిపోయి ఉంటాయి ఆ పూజలు అవన్నీ, ఆ వ్రతాలు, ఆ తపస్సులు, ఆ ధ్యానాలు. ఇప్పుడు ఊరికి చేస్తాలని ఏముందరా? అలా ఉండండారా అంటే మీరు కూడా ఉండగలుగుతున్నారంటే మీరు నేను అని కాదు, మనం అందరం కూడా అయిపోయి ఉంటున్నాం. ఇంకా సద్య ఎక్కలేదన్నారనుకో, అలాంటి వాళ్ళకి కొంచెం అయిపోయింది. కానీ బ్రహ్మం అనుకుంటే ఇప్పటికైనా బ్రహ్మంగానే లయం అవుతాం. అది నేను ఇక్కడ చెప్పాను. ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి, లేని దాన్ని లేనట్లు వదిలేదు. లేనిదేంటి? మాయ, మార్పు చెంది మాయ గురించి మనం మాట్లాడుతాం. ఉన్నదంతా బ్రహ్మ అయినప్పుడు బ్రహ్మం కాక నువ్వు ఏమవుతావు? ముడి పదార్థమే బ్రహ్మ అయినప్పుడు ఆలోచించుకో. మరి మనలో దేవుడు ఎంచుకున్నాడు అంటున్నావు? ముడి పదార్థం ఇది లోపం ఉంది. అలాగే సృష్టి యావత్తు మొత్తం సృష్టికి మూలంతా ముడి పదార్థం ఉంది, బ్రహ్మ ఉంది. అందరిలోనే ముడి పదార్థం ఉంది. ప్రతి వస్తువులోనే కదా మనం, ప్రతి పాత్రలో కదా మన అందరిలో ముడి పదార్థం. ముడి పదార్థాన్ని అది జ్ఞప్తిలో పెట్టుకుంటావా? ముడి పదార్థం లేకుండా వస్తువులు ఎలా తయారైంది? వస్తువులకు మూలం ఏంటి? ముడి పదార్థం. మరి అనాథనే కదా, ముడి పదార్థం నేనే కదా. నేనంటే అసలు నేను గురించి కాదు మాట్లాడు. మీరు ఇక్కడ ఉన్నంతసేపు, మీ మరణం చేసినంతసేపు నేను గురించి వదిలేసి నేను అన్నప్పుడు అసలు నేను గురించి ఆలోచించమ్మా. నేను ఇంకా ఈ నేను కాదు అని అస్తమానం చెప్పను. ఇదేం నేను కాదని చెప్పిస్తాను కదా మొదట్లో. ఇంకా అస్తమానం చెప్పక్కర్లేదు, దాన్నే మీరు తత్వవిచారణ చేసుకోవాలి. అది తత్వవిచారణ చేసుకున్నాడితే అసలు నేనే కదా, ఆ నేనులోనే కదా ఇవన్నీ ఉన్నాయి, సృష్టి స్థితి లయాలన్నీ జరుగుతున్నాయి కదా అని లోపల మీ అనుభవానికి ఎంతంత అందుతుందో అంతంత హాయిగా ఉండగలుగుతారు. మీ అనుభవానికి ఎంతెంత ఉంటే మామూలు హాయి. ఈ హాయి ఎవరైనా ఇచ్చేదా? ఈ ప్రశాంతత ఎవరైనా ఇచ్చేదా? బ్రహ్మ అంటే ఇప్పుడు 5 వాక్యాలు 6 వాక్యాలు చెప్తున్నాను. ఎల్లవేళ ఉండేది
నిత్య నిరంతరం ఉండేవాడు. ఆడి గురించి చెప్పుకుంటా అంటే ఆనందం ఉంటుంది. నీ గురించి చెప్పుకోవాలంటే కొద్దిసేపు చెప్తాం, కొద్దిసేపు మంచి అంటాం. అక్కడ వస్తువుగా వచ్చావు కదా పాత్ర, కానీ నేను మాయతో మమేకం అయిపోయావు కదా, దేహంతో ఉన్నావు కదా, వీళ్ళు దేహంతో ఉన్నాం కదా మేము. అలా పెడతాం. అలా కాకుండా నాలో బ్రహ్మ ఉందని నాకు తెలుసు కాబట్టి మీలో కూడా బ్రహ్మాన్ని, నాలో ఉన్న ముడి పదార్థం మీలో ఉన్న ముడి పదార్థం ఒక్కటే. ముడి పదార్థం గురించి చెప్తాను, అవునా కదా? మూలం చెబుతున్నావా లేదా? ఈ మూలం ఎందుకు చెప్పలేదు అంటే వాళ్ళ యొక్క అర్హతను బట్టి అందుకుంటారు అని అందరికీ చెప్పడం జరగదు. పెద్దలు అందు గురించే చెప్పరు. నాకే చిన్నప్పుడు ఆత్మ అంటే ఎప్పుడే పెద్ద అయ్యాక చెప్పు. కానీ మన సుకృతం ఉంది. ఆ సుకృతం ఏం చేస్తుంది? అంత చిన్నప్పుడే భగవద్గీతలో 2వ అధ్యాయం బట్టి పెట్టించేస్తుంది మామూలుగా. ఇంకా మిగిలిన భగవద్గీత అంతా ఎందుకని చదవం, ఇంకా ముఖ్యసరిగా చదువుతాను, కానీ వీడేదో పుస్తకం చదవను. ఎందుకు కాదు? ఆ అనుభవాక్యం ఎందుకు చెప్పరు? ఇప్పుడు మీకు అర్థమైందా? వాళ్ళు అంతే అర్హత ఉంటుంటారు, ఆ గురువులు అంతే చూస్తారు. మనకి ఇక్కడ గురువులు శిష్యులు కాదే, మనం అందరం ముడి పదార్థం. ఉన్నది మనమే, ఉన్నదంతా మనమే. నేనే అంత, నేనే అంత, నేనే అంత. ఆ నేనే అంతలో అలా ఉండిపోతున్నాను. ఆలోచించు. ఇక్కడ ఇది అందుతుంది అంటే ఏంటి? ఎందుకు అందుతుంది? అవన్నీ అయిపోయి ఉంటాయి. అనేక జన్మలు కదా, 84 లక్షల జీవరాశులు అత్యున్నతమైన జన్మ మానవ జన్మ. జీవి మన కూడా ఒక జీవి. మానవుడికేమో బుద్ధి అనేది పెట్టాడు, అంతనే. అవి మనసుతో తింటాయి. మన సంసారం అన్ని కలవదు, అన్ని మామూలు. మనకి బుద్ధి ఉండి మూలాన్ని తెలుసుకోవటానికి అవి కూడా వచ్చింది. సుకృతం ఉన్నాయి. పెంపుడు జంతువుల్లో ఉన్న హరకీలకి కనెక్షన్. ఆ కుక్కే యజమానికి కనెక్షన్. మరి రోడ్డు మీద కుక్కను తరివేస్తాం. ఇవన్నీ నేను ఎంత కుక్కను పెంచినప్పుడు అర్థమాన్ని తెలపకుండా అది ఏడాదికి చచ్చిపోయి వెరక్కొచ్చు. అంటే నా చేతితో పెంచితే కుక్కలు చచ్చిపోతున్నాయని ఆకలి. కుక్కలు కూడా అలా 2-3 గతమాన చచ్చిపోతాం. తెల్ల ఎంచుక కూడా తిరుగుతాం. ఏంటి అప్పుడు అనుకున్నాను, దీన్ని ఎంత బాగా చూస్తున్నానే, రోడ్డు మీద కుక్కను చూడలేదు, నాకు అంతా తక్కువ ఇచ్చాను కదా. మరి ఆలోచించు, తక్కువ ఇచ్చాను ఉండాలరా, వేదాంతం రావాలరా, వేదాల యొక్క సారం తెలియాలరా. వేదం నువ్వే, వేదాంతం నువ్వే. మీకు వేదాంతమే కదా, మీరు చెప్పుకుంటా అంటే వేదాంతమే కదా. వేదం నువ్వు, వేదాంతులు. వేదాంతాలు మనమే తెలియబడుతున్నాయి. ఆలోచించు. మాకు రాకపోయినా ల్యాప్టాప్లో ఎందుకు మాట్లాడుతున్నాము? అందరూ సత్సంగులు అందరూ పెద్ద సెల్లు ఎత్తుకొనేసుకున్నారా? అదే అలవాటు అవుతుంది. వాట్సాప్ మాకు తెలియకుండానే అలవాటు అయిందో లేదా? ఎందువల్ల ఏది నేర్పితే అదే మనకు వయస్సు వచ్చింది. చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు దాని మీదే ప్రయోగం చేస్తున్నారు. ఆ సెల్లాలకు వచ్చేసి మనం ప్రయోగం చేయలేదు. పోతుంది ఎంత రేటు దొబ్బెత్తారు. ఈ 3 ముక్కలే మనకు సెలవుకి. అలా దొబ్బెత్తారంటే ఏంటి తెలియదు, పాడైపోతుంది అనుకోదు, ఏదో ఒకటి నొక్కేస్తారు. వాళ్ళకి ఆ విలువ తెలియదు కదా. విలువ తెలియని వాళ్ళకి అన్నీ వచ్చేస్తున్నాయి. మనకు విలువలు ఎక్కువైపోయి మాయలో ఉండి ఆ సెల్ని దాసేది. దొబ్బెత్తా నేను ఎంత జాగ్రత్త పెట్టేస్తాను, నవ్వేసుకుంటాను. మరి నా కంగారు కుదిరిందా లేదా, అన్నీ నేర్పడం అయిందా లేదా?
కుమార్తె ఉందంట కోలాటం. అది జరిగిందా లేదా? అలా ఎవరి కోరికైనా ఇక్కడ జరిగిందా లేదా? ఫోటోలు కొంతమంది కోరిక నీ ఇక్కడ జరిగే అన్ని భావాలు కూడా అందరి కోరికలు. అందరూ కలిపి ఏమంటారు? అమ్మకే అమ్మకి అన్నీ ఇష్టం. అమ్మకన్నీ ఇష్టం అంటే నేనే అంత. మీలో ఏదున్నా నాకు తెలియబడు ఉన్నా కదా. నన్ను ఇక్కడ దెబ్బగడ్డ అని కానీ నీ లైవ్లో చూసి పాప ఫోన్ చేసి అది ఎవరో అంటే నామరూపంలోనూ నాకు తెలియదు. హైదరాబాద్లో దొరకాలి. అమ్మా పొట్టలో పెట్టుకోవటం దెబ్బగడ్డ అన్నారు. నిన్న తెల్లవారుజామున వచ్చానంట. చాలా ఖర్చు ఎక్కింది. ఆ దర్శనం అయ్యాక దెబ్బగడ్డ కూడా అన్నీ వచ్చినాయి. అమ్మ మీ నోటితో మీరు దెబ్బగడ్డ అంటే ఆనందం వేసేస్తుందంట. అప్పుడు అన్నాను ఇవన్నీ అనలేదు, దాని సోదే దూరంగా పెట్టేస్తాను నేను. ఎందుకంటే అవన్నీ నీ దగ్గర రావటానికి ఇవన్నీ కూడా దారులు అనుకుంటా. ఆ దారి దాందే నాకెందుకు అని నేను ఎన్నో. ఆఖరికి ఆ దెబ్బగడ్డను మొక్కోటి లైవ్లోని వినగానే నవ్వొచ్చిందమ్మా అని. అప్పుడు అన్నాను వేర్వేరు దేహాలు, వేర్వేరు భావాలు, వేర్వేరు గుణాలు బట్టే కదా మనం పలానా కులంలో వచ్చాం. భగవద్గీతలో చెప్పాడు కదా గుణకర్మల గురించి. అసలు సంపత్తి, దైవ సంపత్తి అన్నీ చెప్పాడో లేదా? మరి ఇవన్నీనమ్మా మరి అదంతా సృష్టే కదా. మన అందరిలో ఒకే ఆత్మ ఉంది కదా. అందు గురించి మన అందరి మాట ఒకటి. మన అందరం ఒకే బ్రహ్మం అనుకుంటున్నామా లేదు చెప్పండి? ఎక్కడో ఎందుకు ఒకే ఆత్మ గురించి మనం మాట్లాడుకుంటున్నామా లేదా? బ్రహ్మన్న ఆత్మనే ఏదైనా ఒకటి కదా. మన అందరం బ్రహ్మస్వరూపం. బ్రహ్మ ధ్యానంలో వాక్కు రాదు. అందులో మీరు లేనప్పుడే ధ్యానం ఉండగా చెప్పి అలా హాయిగా ధ్యానం అనేది తానే ధ్యానం, తానే అంతా కాదు. ధ్యానంలో ఉన్న హాయి దీనిలోనే లేదు. ఈ దేహానికి, ఈ ఇంద్రియాలకి ధ్యానమే దిక్కు. ఆహారం రోజు గడపడం, దేయం పగలు ఆ ధ్యానంలోనే టైం అంతా నాకు వేస్ట్ అవ్వలేదు. అసలు ఎవరినో ఉంటే ధ్యాస, లేకపోతే ధ్యానం. అసలు ఎంత రిలాక్స్ అండి. ఎవరైనా ఇస్తారా? తండ్ర దైవం అంటారు కదా, తండ్రి గురువు దేవుడు అంటారు కదా. ఎవరిస్తున్నారు ఈ హాయి? పిల్లలు అంటున్నారు, పిల్లలు దేవుడు. ఎవరిస్తున్నారు? నువ్వు మమకారంతో చుట్టే పిల్లలుగా కదా, బ్రహ్మంగా చుట్టే పిల్లలు దేవుడు. ఎవరేం చెప్పినా ఎందుకుంటాను? అందరిలోనే ఉన్న బ్రహ్మాన్ని చూస్తాను అని నేనే అంతా కదా ఆలోచించు. మన గురువు గారు మనలో ఉన్నారు. ఆ గురువు గారు ఆ తలంపు అంటే ఏం పగలు ఏ అపరాలేదు. సంవత్సరం పడుతుంది అనుకుని వేసుకోలేదా? ఎండలో పెట్టేసుకోలేదా? పాడవు నీ నెక్స్ట్ నువ్వు అలా ఉండొచ్చు కదా. దాన్నే కదా రోజు తింటున్నావు. ఎండలో 2 రోజులు పెట్టేసుకుని అమ్మయ్య నాకు అప్రాలు అయిపోయినాయి, ఆవకేది పట్టేసుకుని అమ్మయ్య రోజు ముక్కేసుకోవచ్చు. అవన్నీ అయితే తెలివితే అట్లా నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి తెలివితేటలో వద్దా? తెలివి అంటే బ్రహ్మరా. అజ్ఞానం తెలివైతే అది, జ్ఞానం తెలివంటే ఇది. నాకు తెలివైంది, నేను తెలివైన దాన్ని అంతే. నేను తింగరదన్నా నాకు పర్వాలేదు, తింగరదాన్ని ప్రపంచంలో తింగరదాన్ని. నా గురించి నేను చూసుకున్నాను తెలివైన దాన్ని. తెలివి అంటే బ్రహ్మం.
ప్రపంచం గురించి నాకెత్తికి రాకపోకలు కూడా మాట్లాడితే వస్తూ ఉంటాం. లోపల భావంలో బ్రహ్మంగా ఉంటే రాము. ఏ మాట మాట్లాడినా వచ్చేస్తాం జన్మలకి, ఏ సోచ చెప్పినా వచ్చేస్తాం. లోపల ఖాళీగా అలా ఉంటాం కదా ఈ అనంతత్వం. కానీ అందువల్ల రాము మళ్ళీ జన్మకి. అది తెలియక నేను తింగదాన్ని అనుకుంటున్నాను. నేను తింగరేంటి, నేను తెలివైన దాన్ని కాబట్టి బ్రహ్మంగా ఉన్నాను. మళ్ళీ జన్మకు రాకుండా చేసుకున్నాను. తింగరోళ్ళు జన్మలు తెచ్చుకుంటున్నారు. ఆ ఊరి మీద సొది, ఈ ఊరి మీద సొది చెప్తున్నారు. ఆ చుట్టాలు, ఈ చుట్టాలు, అబ్బా రోజున తెల్లారేసింది మొదలు ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవటానికి ఆయువుని తెచ్చుకుని తల్లి గర్భంలోని నేను ఇలాగే జన్మ రాకుండా ఉంటాను, ఇప్పుడు పండుగ గర్భనార్థం చాలు అని ప్రతిజ్ఞ చేసుకొచ్చి తెల్లారేసిన మొదలు నిద్రోయ వరకు సోది. ఇంతకదా తింగతాను. తింగరోళ్ళు అంటే ఒప్పుకోరు. మహా తెలివైంది. ఆ అడ్వర్టైజ్మెంట్ ఎన్నాళ్ళు పనికొస్తుంది? శవమేగా పనికొస్తుందా? ఇప్పుడు ఉండగా శవంగా ఉన్నావు, శవమయ్యాక పనికిరాదే. అందలాగే ఈ తెలివైన వాళ్ళైనా ఒకే శ్మశానాన్ని తీసుకుంటారు. మరి ఏ తెలుగుతో ఉంటే ఆ చంద్రార్కు ఉండదు. నేను బ్రహ్మాన్ని, ఇది నా తెలివి. నా అంటే నేను కాదు, నన్ను నేను తెలుసుకున్నాను, నేనుగా ఉన్నాను, ఇది నా తెలివి. ఈ తెలుగునే ఉపయోగించుకుంటా ఈ యొక్క కాలంలో బ్రతికేస్తున్నాను. మరి బతకాలి కదా, నటించాలి. నాటకరంగం కదా ఇదంతా స్టేజ్ మన స్టేజీ. ఈ స్టేజీ మీద ఆ బొమ్మతుంది, ఈ బొమ్మతుంది. తెరంకాల మా చిన్నప్పుడు ఇలా ఇలా అంటే ఏదో దాంతో ఏదో బొమ్మలు ఇలా తిప్పితే తెర మీద వచ్చి వెనకాల మాట్లాడి 3Dలు ఎన్ని రకాలుగా మనకు చూపిస్తున్నారు. మరి ఆలోచించు, ఈ సినిమా అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మూలం తెర కదా. ఈ తెర అనుకుండా రా, ఈ తెరలో అనేక వస్తూ ఉంటాయి. మన చిన్నప్పుడు నాకు తెలుసా, ఈ మనోళ్ళు ఆ మనోళ్ళు ఉన్నాయి, ఇదో మనోళ్ళని విన్నాను. కానీ ఆ రూపాయలు అవి నాకు తెలుసా, పిల్లలు నాకు తెలుసా, నా చిన్నప్పుడు నాకైనా తెలుసా. పెళ్ళి అంటే బట్టలు వస్తాయి అనుకున్నాం. అప్పుడు గొడ్లు కొనేవారు కాదు. గొడ్లు గోల్డ్ వస్తాయి, బాజా మీద తీపి పెళ్ళి అంటే పెళ్ళి అనుకున్నాం. సంబరం పెళ్ళి అంటే చిన్నప్పటి నుంచి నీకు పెళ్ళంటే నవ్వుతుందా లేదా చిన్నపిల్ల దగ్గర నుంచి. ఎందుకంటే తెలియనితనం, అలాంటి తెలియనితనమే అప్పుడు పెళ్ళయ్యాక అనుభవిస్తా అంటే తెలుస్తుంది. మొదలైతే చివరి మరి ఆ తెలియనితనంలాగే ఉంది ఈ వ్యవహారంలో, ఈ నాటకరంగంలో కూడా. సరదాగా పుట్టేశాను అన్ని రకాలు ఉన్నాయి అనుకుంటే ఇది లేదు, జ్ఞానం లేదు. అన్నీ ఉన్నాయి. ఏమే అన్ని అవయవాలు ఉన్నాయి, పయనించుకున్న వరకు ప్రాణం లేదు. ఇంకెందుకే? శవమే కదా, శవాన్ని ఎదునండి. చెప్పండి, జీవోత్సవాలు ఉన్నాం. జీవించుండగా శవంగా ఉండాలి. జీవించుండగా నేను పరమాత్మనే అన్న భావంతో ఉన్నాడే వాడు బ్రహ్మ. జీవుడు అంటే ఎవరో కాదు, బ్రహ్మమే. బ్రహ్మానికి మారిపోయారు. మాయతో ఉంటే జీవుడు అన్నారు. బ్రహ్మాన్ని బ్రహ్మలోంచి వచ్చిన మాయతో మమేకమైతే జీవుడిగా అయిపోయింది. బ్రహ్మాన్నే జీవుడిగా అంటున్నారు. జీవలక్షణాలు ఉంటాయి. వాళ్ళమ్మ ఆత్మగా ఉన్నారమ్మా, వాళ్ళు దేవుడిగా ఉన్నారమ్మా అంటారు మహాత్ములు. మనల్ని ఏమంటారు? జీవుడనే అంటారు. నేను జీవుడిగానే అంటున్నాను లేదా? తెలియనోడు. మీరందరూ మేధావులు కదా, మీ అందరికీ నేను ఎలా కనిపిస్తున్నాను చెప్పు. బ్రహ్మంగా కనిపిస్తున్నానా లేదా?
నా గొడవ ఏదైనా పట్టించుకుంటున్నారా? రంగు, రూపం, రుచి, వాసన ఏమన్నా ఉంటుందా? ఏ గుణం గురించైనా ఎత్తుకుంటున్నారా? బ్రహ్మం అనుకుంటున్నారు. ఈ సాకార బ్రహ్మం ద్వారా ఈ నిరాకార బ్రహ్మాన్ని మీరు తెలుసుకున్నారు కాబట్టి అమ్మ అంటే ఇష్టం. ఏ ఇష్టం? మీలో ఉన్న తత్వం మీకు అందింది కాబట్టి ఇష్టం అమ్మ అంటే. కానీ మాయ గురించి ఎంతవరకు మాట్లాడతాం? కొంత మేరకే. చెప్పాను కదా, గోరు ఎంతవరకు ఉండాలి? విషం. గోళ్ళలో విషం ఉంటుంది. ఎంతవరకు ఉండాలి? కొంతవరకునే ఉపయోగించాలి. మిగతాంతా బ్రహ్మంగానే ఉంది. ఆలోచించుకో. అన్నీ ఉన్నా ప్రాణం లేకపోతే ఏమవుతుందా? అలాంటిదే నేను అన్నీ ఉన్నాయి. మొత్తం మనకు లేదు. ఆస్తులేంటి, పిల్లలేంటి, జనలేంటి అన్నీ ఉన్నాయి. సంపద, సిరి సంపద. మాట్లాడుతూ ధనం కనుక వస్తు వాహనాలతో ఉండండి అమ్మా. ప్రేమలు దీవించేది అదే కదా, మన పెద్దవాళ్ళు దీవించేది అదే కదా. జ్ఞానంగా ఉండమని ఒక్కరు దీవిస్తున్నారా? గుడికెళ్తే అదే దీవెన. గుళ్ళన్నీ మోసేశారు. మొన్న ఎక్కువైపోయారు భక్తులు, కోరికల భక్తులు ఎక్కువైపోయారు. దెబ్బ కరోనా వచ్చేసి నేను తెలివి, నాకు తెలివి, నాకున్నంత తెలివి ప్రపంచంలో ఎవరికి లేదు. నాకు వచ్చి కరోనా ఎంత భగవంతుడు పంపిస్తాడు. మనం దుష్ట శిక్ష రక్షణ భగవంతుడు పంపిన వ్యాధి ఇది. మనం చేయడం అలా అనుకోవాలి. వ్యాధి మాత్రం మనం కదా, ఈ వ్యాధి కూడా మనమే కదా, నివారణ మనమే కదా. ఇది ఎక్కడ ఉన్నాం, ఇంకంతనే ఉంటుంది. ఆయువు అయిపోతే పోతాం, ఆయువు ఉంటుంది. ఇప్పుడు దానితోటే ఉన్నాం, మాయతోటే ఉన్నాం కదా. మాయలో వ్యాధి అంతకన్నా మనం అని జాగ్రత్తగా ఉన్నాం. ఏంటి కారణం? నువ్వు దేని గురించి వచ్చి దేంట్లో మమేకం అయిపోయావు ఆలోచించు. నువ్వు దేని నుండి వచ్చావు, దేని కొరకు వచ్చావు, దేని నుండి వచ్చావు? బ్రహ్మం ముడి పదార్థం అర్థమైంది. ఆ ముడి పదార్థం నుండి వచ్చావు. దేని కొరకు? ముడి పదార్థంగానే మిగులుతాను. దేహం వచ్చిన దేహంతో, ఈ ఆధారంతో నేను ముడి పదార్థంగానే మిగులుతాను అని వచ్చు. మరి ముడి పదార్థం వదిలేసి మరి నీ చేతను బట్టి, నీ భావన బట్టి ప్రతిఫలం వేరుగా వస్తుంది. మన భావన బట్టే కదా ప్రతిఫలం ఉండేది. మన భావన నేను అనంతుడిని, నేను అనాథని, నేను నిరాకారిని అని మానేసి నేను పలానావాడిని, నేను ఎంత గొప్పవాడిని, నాకు ఎంత ఆస్తుంది, నాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఇంకా ఈ సోదు వల్ల ఏమవుతుంది? ప్రతిఫలం ఏమవుతుంది? జన్మం ఖాయం అవుతుంది. మరి దీన్నే మరణం చేసాం. దీన్ని వచ్చిందని మేమే చదువుకున్నోళ్ళు అనేసేడు. చదువుకున్నోళ్ళకి మనం చదువురా చదువుకున్నోళ్ళకి మీతో మాట్లాడటానికి ఇందులో మాట్లాడేస్తున్నారు. నాకు ఫోన్ చేశారు, మాట్లాడలేదేంటి నాతో. అలాగే ఏంటంటే ఏది ఏమైనా సెల్లో సాధించటం. నా రోజులు తక్కువ ఒప్పులు తెలుపుతున్నాయి. దాంట్లో తత్వ విచారణ చేసి మొత్తం మీద మీరు 4 ఏళ్ళు చదివినాయి పాయింట్లు లాగేస్తున్నాయి. అర్థమైందా? మెడికల్ షాప్ వాడు అందించినట్టే అంత డాక్టర్ చదివి అంత పెద్ద చదివిన మెడికల్ షాప్ వాడు ఇలా ఇచ్చేస్తాడు. ఆ అభ్యాసం అలాగే మాకు అభ్యాసం సెల్లో ఆటోమేటిక్గా మాకు వచ్చేసి మీరు అంత కష్టపడి చదువుకున్నాను. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ 4 సార్లు వస్తే రాబట్టి అలాగా ఏది రాదంటున్నాను నేను. ఇక ఇంత వివేకం ఉంది కదా, ప్రతి మనిషిలోనే ఇంత వివేకం ఉంది కదా. మరి ఈ వివేకాన్ని మనం ఏం చేయాలి?